గత జన్మలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి, కానీ సామాన్యులకు తెలియదు అంతే. సామాన్యులు పరిశీలన చేసి కొంచెం ధ్యానం, పూజ, కొంచెం మంచి పద్ధతుల్లో వెళ్తే, యోగా వంటి సంస్కారాలు కలిగి ఉంటే వాళ్ళ గత జన్మలు ఏంటో తెలుసుకోవచ్చు. కానీ గత జన్మల వల్ల ఉపయోగం లేదు. తెలుసుకోవటం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఏమైనా దానికి దీనికి సంబంధం ఉండదు. ఎందుకంటే అక్కడ కట్ అయ్యే అంటే సంబంధం ఉంటుంది. అక్కడ కలిగిన సంబంధాలు వాళ్ళు వేరే జన్మలు తీసుకుని, లేదా మీరు ఇంకొక జన్మ తీసుకుని వాళ్ళ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మీకు కలిగిన పిల్లలు కానీ, నాకు కలిగిన తల్లి కానీ, తండ్రి కానీ, వాళ్ళందరూ గత జన్మల కనెక్టివిటీతోనే మనకు కలిగారు. ఆ కనెక్టివిటీ లేకపోతే వాళ్ళు మనకు కలగరు, వాళ్ళు మనం కాంటాక్ట్ అవ్వము. ఓకే. ఎందుకు? ఇప్పుడు నేనున్నాను, మా తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాలి? మీ తల్లిదండ్రులకు నేను ఎందుకు, మీకు తమ్ముడుగా ఎందుకు నేను పుట్టిండకూడదు? మీకు అన్నగా నేను ఎందుకు పుట్టిండకూడదు? అంటే సమాధానం అంతా గత జన్మే డిసైడ్ చేస్తుంది. గత జన్మలు అవసరం లేదు తెలుసుకోవటం వల్ల, వాటి వల్ల ఏ ఉపయోగం లేదని రమణ మహర్షి అంటారు. తెలుసుకోవడం వల్ల ఏముంది? నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జన్మలే లేకుండా తెలుసుకో. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఈ మళ్ళీ పుట్టడం, చచ్చిపోవటం, మళ్ళీ పుట్టడం, చచ్చిపోవటం అనే సైకిల్ తీసే, ఆ సైకిల్లో నుంచి బయట